రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోనే ప్రప్రథమంగా ఏలూరు సత్రంపాడులోని ఎంఆర్సీ కాలనీ, అంబేద్కర్ నగర్లోని దేవా మోషే ఇంటిపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి లబ్ధిదారుడు మోషే చేతుల మీదుగా దీన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం ప్రజలకు ఎంతో మేలు చేసేదిగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ గృహాలపై 2 కిలోవాట్ల సౌకర్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ఉచితంగా అమర్చడం జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా 240 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందని, ఈ వర్గాలకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని, సూర్యఘర్లో ఉత్పత్తి అయ్యే మిగిలిన 40 యూనిట్ల కరెంటును విద్యుత్ శాఖ తీసుకుని లబ్ధిదారునికి ఛార్జీలు చెల్లిస్తుందని తెలిపారు. అలాగే మిగిలిన వారు కూడా సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం 75,000 రూపాయల వరకు రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి వెసులుబాటు కల్పించే పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ను వినియోగించుకుంటే కరెంటును ఆదా చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జిల్లాకు సంబంధించి ఏలూరులోనే సూర్యఘర్ పథకం కింద ఎస్సీ లబ్ధిదారుని గృహంపై సౌర విద్యుత్ ఫలకాలు అమర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు కొండే రాణి, నిర్మల కుమారి, అట్లూరి రామకృష్ణ, డివిజన్ కో ఇన్ఛార్జీలు మద్దుల ప్రసాద్, కేతినిడి కిషోర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ముళ్లపూడి అశోక్, వేల్పుల అరుణ, సతీష్, చందు, జనసేన నాయకులు వీరంకి పండు, బీజేపీ నాయకులు నడపన దాన భాస్కర్రావు, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ అంబేద్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు. ఈ రోజున మొట్టమొదటిసారిగా ఏదైతే పిఎం సూర్యఘర్ పథకాన్ని ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్సీ కాలనీలో అంబేద్కర్ నగర్లో మోషే గారి ఇంట్లో ఏదైతే ఆయనతోనే ఆయన ఏదైతే పెట్టుకున్నారో సోలార్ ప్యానెళ్ళు ఆయనతోనే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా విజయం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రతి స్కీమ్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ కార్యక్రమంలో భాగంగానే ఏది మొదలైనా ఒక రోడ్డు అవ్వచ్చు, ఒక దేవాలయం అవ్వచ్చు, ఏదైనా ఒక పథకం అవ్వచ్చు, వాళ్ళ ద్వారానే చేయిస్తే అది ప్రజల్లోకి బాగా వెళ్తాన్న ఉద్దేశంతోనే మేము కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాళ్ళతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో కూటమి నాయకులందరం కూడా మేము పాల్గొన్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్స్కి సంబంధించిన అందరూ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క మంచి లాభాలు ఏంటనేది వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతన్నా ఉంది. దీంట్లో 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటున్నారో ఈ ప్యానల్స్ని మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఫ్రీగా వాళ్ళకి పెడతాం జరుగుద్ది. వాళ్ళకి ఇది పెడతమే కాదు, సంవత్సరానికి 2,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుద్ది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారో ఆ డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు నిజంగా ఇది పెట్టిన దాని మీద 240 యూనిట్ల వరకు ఎవరైతే ఆ ప్యానల్స్ పెట్టారో రావటం జరుగుద్దని అధికారులు చెప్తున్నారు. ఏదొచ్చినా సరే ఆ 40 యూనిట్లకు కూడా వాళ్ళకి ₹2.90 చొప్పున గవర్నమెంట్కి కూడా అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి 2,500 ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పెట్టుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది. విద్యుత్ కావాలి అని అంటే మనకి సరిపడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, ఇల్లులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి చోట వినియోగం, పరిశ్రమలు వస్తున్నాయి. వినియోగం చేయాలంటే ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యానల్స్ పెట్టుకోవటం వల్ల మన ఇంటి ఉత్పత్తి మనమే తెచ్చుకోవటం అవుతుంది. దానివల్ల ఎవరి మీద భారం పడేది ఉండదు, మనకు కూడా తక్కువ రావడం జరుగుద్ది. ఇప్పుడు ఏదైతే ఎక్కువగా మనం సోలార్ను వినియోగిస్తామో భవిష్యత్తులో ఆ సోలార్ యొక్క విలువ కూడా మనకి ఏదైతే ప్యానల్స్ పెట్టుకుంటున్న ఖర్చు కూడా
డెఫినెట్గా 50%కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు వినియోగంలోకి వచ్చినప్పుడు ఆ ప్యానల్స్ రేటు కూడా తగ్గుద్ది. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ప్రజలందరికీ కూడా లబ్ధి జరుగుద్దని తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగంలోకి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అదే విధంగా ఈ విధంగా ప్రజలందరికీ కూడా సహకరిస్తున్నందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని కూడా అభినందించడం జరుగుతుంది. మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు వీరి సారథ్యంలో పేదవారిని ఆదుకునే దిశగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే దిశగా మరి అడుగులు వేస్తూ ఉన్నది. మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి సంవత్సరం 2500 రూపాయలు వెనక్కి ఇవ్వటమే కాకుండా 200 యూనిట్లు ఫ్రీగా ఆడుకునేటువంటి సౌలభ్యం కలిగించినటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి, అట్లాగే రానున్న రోజుల్లో మిగిలిన అన్ని కులస్తులకు కూడా ఇచ్చే యోచన ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి అట్లాగే బార్బర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు లోపు కరెంటు కాల్చే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అట్లాగే కరెంటు బిల్లులు పెంచుతున్నారని చెప్పేసి ఒక అల్లరి లేపారు. అట్లాంటిది ఏం జరగట్లేదు. కరెంటు బిల్లులు ఏం పెరిగేటువంటి సందర్భం ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇంకా తగ్గించేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి గవర్నమెంట్ చేసేటువంటి ఈ కృషికి, ఈ సేవలకి మీరందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సోలార్ సిస్టాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా దాంట్లో భాగంగా ముందుగా ఎక్కడైతే సమాజంలో వెనకబడి ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తించి ఎస్సీ ఎస్టీ వర్గాలను గుర్తించి దాంట్లో ప్రతి నెల 200 యూనిట్స్ వరకు వచ్చేటువంటి వాళ్ళని ఎంపిక చేసి ముందుగా వారందరికి కూడా ఈ యొక్క సోలార్ సిస్టమ్కి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించి ఆ ఇంటి పైన దాన్ని అమర్చి ప్రతి సంవత్సరం కూడా ఒక 2500 రూపాయలు వారికి బాన్స్గా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఆదుకునే దిశగా ఈ రోజున ఏదైతే పద్మశాలీలు ఉన్నారో, మగ్గాలను వేసేటువంటి వాళ్ళు ఉన్నారో నిన్ననే ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మోడీ గారి యొక్క సారథ్యంలో దేశమంతటా కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలన్నట్టు ఆలోచనకి మన ఆంధ్రప్రదేశ్ ముందు భాగా నుండి ముందు అడిగేసి ఈ రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. తద్వారా ఏలూరు నియోజకవర్గం నుంచి మరి ఇటు ఎమ్మెల్యే గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజల తరఫున. ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం ఒక సర్వీసు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 200 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా సంవత్సరానికి 2500 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే ఒక మధ్యతరగతి ప్రజలకు ఒక ఆదాయ వనరుగా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరి గౌరవ శాసనసభ్యులు, ఇతర అధికారులు అందరూ కూడా మరి విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని లాభాలని తెలియజేసి అందరూ కూడా వాడుకోవాలని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.